ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో ఫ్లాగ్స్ ఉన్నా ఒకే ఒక్క దేశం ఫ్లాగ్ కి ఒక హిందూ టెంపుల్ ఉంది. మనం ఇప్పుడు ఉన్నాము యాంకోర్ వాట్, కంబోడియాలో. నా వెనకాల ఉన్నది యాంకోర్ వాట్. ఎయిర్పోర్ట్ నుండి కార్లో 1 అవర్ డ్రైవ్ చేసుకుంటూ మనము సియాం రేప్ విలేజ్కి వచ్చాము. చాలా బాగుంది ఈరోజు. ఇది పూల్ అనమాట. మన హోటల్ ఇది, రూమ్ అక్కడ ఉంది. మన హోటల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది యాంకోర్ వాట్. దట్టమైన అడవుల మధ్యలో ఎదురుగా కనిపిస్తుంది యాంకోర్ వాట్. 550 మీటర్. యాంకోర్ వాట్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇదంతా మ్యాన్ మేడ్ చేసిన కెనాల్స్ అనమాట. అంటే టెంపుల్ కి చుట్టూగా ఇలా ఒక కెనాల్ లాంటిది కట్టారు, ఒక బాక్స్ షేప్ లో. ఈ లయన్ తలకే వల్ల కొట్టేశారు. ఇక్కడ నాగదేవుడు ఉన్నాడు. ఇదంతా ఎంట్రన్స్. యా, సో ఈ కెనాల్ వచ్చేసి ఒక ప్రొటెక్షన్ లాగా. ఇది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట, ఇటు నుంచి అటు వరకు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ కింగ్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ ముఖద్వారం. సో ఇలా ఎంటర్ అవుతాం అనమాట. ఓ, దిస్ ఈస్ విష్ణు. యా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కింగ్ సూర్యవర్ణన్ ఇలా దీనిలో నుంచి వచ్చేవాడు. ఇలానే టెంపుల్ వరకు వెళ్తుంది. అది మెయిన్ టెంపుల్. అక్కడ కనిపిస్తుందా, అది. ఈరోజు మనం ఉన్నాము ప్రపంచంలో ఏకైక దేశంలో, ఏ దేశానికి ఆ ఫ్లాగ్ అనేది ఒక హిందూ టెంపుల్ అనేది ఉంది. ఈ గుడిని కట్టడానికి 5,000 ఎలిఫెంట్లను వాడారు. ఇక్కడ ప్రతి రాయికి ఇలా హోల్స్ ఉంటాయి. హోల్స్, ఇక్కడ హోల్స్ ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి. అలా వస్తే మీకు హోల్స్ చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే ఈ రాళ్ళని గుంజడానికి హోల్స్ అనమాట. ఇది 50 కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చారు ఈ రాళ్ళని. టెంపుల్ ఎంట్రన్స్లో 2 లైబ్రరీస్ ఉంటాయి, ఒకటి ఇటు సైడ్, ఇంకొకటి ఇటు సైడ్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం మెయిన్ టెంపుల్ ఏరియాకి. అది. సో ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం 400 ఎకరాల్లో కట్టారు. ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద రిలీజియస్ మాన్యుమెంట్ ఇంకా ఏది లేదు. ఈ రిలీజియస్ స్ట్రక్చర్ ఎంత పెద్దది అంటే కొన్ని దేశాలు దీనికన్నా చిన్నగా ఉంటాయి. వాటికన్ సిటీ వచ్చేసి దీనికన్నా 4 ఇంతలో చిన్నదనమాట. అంత పెద్ద మాన్యుమెంట్ ఇది యాంకోర్ వాట్. సో యాంకోర్ వాట్ అర్థం ఏంటి అంటే సిటీ ఆఫ్ టెంపుల్. యాంకోర్ అంటే టెంపుల్స్ అనొచ్చు, వాట్ అంటే సిటీ. సో ఇట్ ఈస్ సిటీ ఆఫ్ టెంపుల్స్. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఎంత పెద్ద ఉందంటే దీన్ని తిరగడానికి ఒక్కరోజు సరిపోదు, అట్లీస్ట్ ఒక 3-4 రోజులు పడుతుంది. కానీ ఈ రోజు వెదర్ చాలా బాగుంది. కానీ సాయంత్రం కాగానే ఇక్కడ వాన పడుతూనే ఉంటుంది. వెట్ సీజన్ అనేది అయిపోయింది, కానీ వాననైతే ఇక్కడ పడుతూనే ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నామా మెయిన్ టెంపుల్ ఏరియా. ఇక్కడ ఈ 2 తాటి చెట్లతో కవర్ అయింది, కానీ ఇక్కడ 3 టవర్స్ అనేవి ఉంటాయి మధ్యలో, అటు పక్కన ఇటు పక్కన. మనం ఒక గైడ్ని ఇంకా ఒక ఫోటోగ్రాఫర్స్ని తీసుకున్నాం. బెస్ట్ వ్యూ పాయింట్స్ అవన్నీ చూపిస్తున్నారు. సో ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ 900 నుండి 1000 సంవత్సరాలు అయింది. ఈ టెంపుల్ మెయిన్ వచ్చేసి విష్ణుమూర్తికి. 400 ఎకరాల్లో విష్ణుమూర్తి టెంపుల్ కట్టారు. 900 సంవత్సరాలు అయినా ఇది ఇంకా అంత గట్టిగా, నేచర్ ఎంత చేంజ్ అవుతున్నా, నేచర్ అంత కన్స్యూమ్ చేస్తున్నా, ఇది ఇంకా అలానే స్టిల్ స్టాండింగ్ గా ఉంది. టెంపుల్ని మనము ముందటి నుంచి చూస్తే 3 టవర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం పక్కకెళ్ళి చూస్తే మొత్తానికి ఇక్కడ 5 టవర్స్ ఉన్నాయి. సో ఈ టెంపుల్ అనేది హిందూ ధర్మాలని చూసుకొని కట్టారు కాబట్టి నెంబర్స్ అనేవి చాలా ప్రత్యేకత దీనికి. అంటే 3, 5, 7 లాంటి నెంబర్లు చాలా కనిపిస్తాయి ఇక్కడ. ఈ యాంకర్ వాట్ టెంపుల్ వచ్చేసి 1150 AD కట్టారు. దీన్ని కట్టిన రాజు పేరు సూర్యవర్ణన్. అతను ఒక హిందూ భక్తుడు, మేర్ అని చదువుతారు. సో ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా కంబోడియాలో మాక్సిమం అందరూ 90% వాళ్ళందరూ వచ్చేసి డిసెండెంట్స్ ఆఫ్ కమాయి ఎంపైర్. ఒకప్పుడు ఈ దేశాన్ని రూల్ చేసింది ఒక హిందూ రాజు అయినా ప్రజెంట్ టైంలో ఈ దేశంలో 95% బుద్ధిస్టే ఉన్నారు. ప్రజలందరూ బుద్ధిజానే ఫాలో అవుతారు. ఈ టెంపుల్ కూడా మాక్సిమం హిందూ విగ్రహాలే ఉంటాయి, కానీ పూజించేది ఇక్కడ అందరు ఉండేవాళ్ళు వాళ్ళందరూ బుద్ధిస్ట్ మాంగ్సే ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి చాలా వరకు విగ్రహాలు డిస్ట్రాయ్ అయిపోయాయి. మనం ఇప్పుడు గుడి లోపల ఉన్నామా, ఇదంతా కోనేరు అనుకుంటా. ఐ థింక్ దిస్ ఆర్ లైక్
గుడిలలో హిందూ టెంపుల్లో ఎలా కోనేరు ఉంటుంది అలా గుడి లోపల కట్టారు. ఇక్కడ కోనేరులు చాలా ఉన్నాయి అనమాట. ఇలాంటి కోనేరులు మొత్తం 12 ఉంటాయి. అంటే 12 మంత్స్కి రిప్రజెంట్ చేస్తాయి అనమాట. 12 కోనేరులు ఉన్నాయి ఈ టెంపుల్ మొత్తంలో. ఈ టెంపుల్ కట్టింది మీరు మౌంటైన్కి డైరెక్ట్ యాక్సెస్ లాగా. అంటే ఈ టెంపుల్ అనేది ఒక స్వర్గానికి దారిలాగా కట్టారనమాట. సో దిస్ ఇస్ ఆల్ కమాయి స్క్రిప్ట్ అప్సరా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. టెంపుల్ అనేది ఇలా పైకి వెళ్తూనే ఉంటుంది అనమాట. మన హిందూ గుడిలలో చూసేది ఏంటంటే లింగం అనేది సెంటర్లో ఉంటుంది. ఇలా గోపురం కింద అలా సెంటర్లో ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ లింగాన్ని తీసుకొని పక్కన పెట్టారు. చాలా వరకు కన్వర్షన్స్ అవుతూ ఉండండి ఈ టెంపుల్లో. హిందూ దేవుళ్ళని పక్కకు పెట్టేసి బుద్ధుడి విగ్రహాలు పెట్టడం అలాంటివి. అందుకనే ఆ లింగం కూడా పక్కకు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ ఏరియా లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూడండి స్టేర్స్. మనం ఇలా పైకి వెళ్ళొచ్చు, కానీ రిజిస్ట్రేషన్కి చాలా వరకు మూసేస్తారు అనమాట. అది మెయిన్ ఎంట్రన్స్. సో పైకి అప్పట్లో టెంపుల్ పైన పైకి ఓన్లీ రాజు ఇంకా మహర్షి మాత్రమే పైకి వెళ్ళేవారు అనమాట. ప్రతి ఇయర్ ఒక 2-3 రోజులు సన్ అనేది ఈ టెంపుల్ మధ్యలో వస్తుంది అనమాట. అంటే టెంపుల్ వెనకల ఇలా వస్తుంది సన్. అది సెప్టెంబర్ టైంలో మార్చ్లో వస్తుంది అని చెప్తున్నారు. చాలా వరకు రిజిస్టోరేషన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ప్రతి విండోకి 7 పిల్లర్లు ఉన్నాయి. 7 అని చెప్పాక నెంబర్స్ 3, 5, 7 అలాంటివి చాలా ఫాలో అవుతారు అనమాట. కొన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి, కానీ ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ పైకి వెళ్తున్నాము. ఈ స్టేర్స్ చాలా స్టీప్గా ఉన్నాయి. సో ఇలా సైడ్కి ఎక్కడం బెటర్, ఎందుకంటే స్టేర్స్ చిన్నగా ఉన్నాయి. మనం మస్తు పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎంత డెన్స్ ఫారెస్ట్లో మధ్యలో ఉందని. ఒక జంగల్లో ఉంది ఈ టెంపుల్ అనేది. అందుకే 1000 సంవత్సరాలకి ఏ టెంపుల్ అయినా ఇంత హార్ష్ ఎన్వైరన్మెంట్, ఇన్ని చెట్లు ఇవన్నీ ఉన్నాక వాన పడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఇంకా గుడిలు ఎలా సర్వైవ్ అవుతాయి. ఇది యాంకోర్ వాట్కి మెయిన్ గోపురం అనమాట. ఇది చూడండి మధ్యలో ఉంది. మధ్యలో ఈ గోపురం, పక్కన అది ఇటొకటి ఉంది, అటొకటి ఉంటుంది, మళ్ళీ ఇటొకటి ఉంటుంది అనమాట. ఇది మధ్యలో గోపురం. సో ఇది విష్ణుమూర్తికే గుడి అనమాట. కానీ ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడో, బ్రహ్మ ఉన్నాడో, శివుడు ఉన్నాడో, బుద్ధుడు ఉన్నాడో లోపలికి వెళ్ళాకే చూడాలి, లేదంటే అది మూసేసి ఉండొచ్చు. ఇది మెయిన్ గుడి గోపురమా. ఇక్కడ చూస్తే విగ్రహాలు విష్ణువా బ్రహ్మ అన్నట్టు ఏం తెలుస్తలేదు. ఇవి చూస్తుంటే బుద్ధుడి విగ్రహంలా ఉన్నాయి పైన. మనము అక్కడి నుండి వచ్చాము. సో అక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మెయిన్ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ చాలా విగ్రహాలకి తల లేదు. ఇదంతా శాండ్ స్టోన్ చేశారు కాబట్టి చాలా ఈజీగా ఎరోడ్ అయిపోతుంది. చూసారా, నాగదేవుని తలకాయ నరికేశారు. ఇక్కడ దేవుడిని తల కూడా తీసేశారు. ఇది కూడా తల లేదు. అక్కడ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడిని పెట్టారు అక్కడ. సో చాలా వరకు దేవుళ్ళ తలలన్నీ తీసేసి బుద్ధుడి విగ్రహాలతో రీప్లేస్ చేశారు. సో అందుకే దీన్ని వీళ్ళు ద లార్జెస్ట్ రిలీజియస్ స్ట్రక్చర్ అని అంటారు. కానీ లార్జెస్ట్ హిందూ టెంపుల్, లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అని సిగ్నిఫై చేయలేము. ఎందుకంటే కట్టింది హిందూ టెంపుల్ లానే కట్టిండొచ్చు, కానీ చాలా వరకు ఇప్పుడు రీప్లేస్ చేసింది అంతా బుద్ధుడి విగ్రహాలతో. సో దట్స్ వై దిస్ ఈస్ ద లార్జెస్ట్ రిలీజియస్ స్టాండింగ్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్. సో పైకి ఎక్కేటప్పుడు మీకు తెలియదు ఎంత స్టీప్ ఉందా అని, కానీ కిందికి ఎక్కేటప్పుడు మీకు కనిపిస్తుంది. చూసారా ఇలా ఎంత స్టీప్ ఉందో. దిస్ ఇస్ లైక్ ప్రాబ్లీ 75 degrees వర్టికల్ అలా ఉందన్నమాట. ఎంత స్టీప్ ఉందో. సో మెనీ స్టేర్స్. ఇది కిందికి వెళ్ళింది కదా, మనము ఇప్పుడు దీనిపైకి వెళ్ళాము. దీనిపైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళాము అనమాట. అంటే ఒక్కొక్క లెవెల్ ఈ గుడిది ఇలా ఒక 10 మీటర్లు పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక గ్రౌండ్, మళ్ళీ ఇది ఇంకా కిందికి వెళ్తుంది అనమాట. సో ఈ టెంపుల్ని కట్టడానికి 30,000 మంది కష్టపడ్డారు ఇంత గ్రాండ్ స్ట్రక్చర్ని కట్టడానికి. ఒక్కొక్క రాయి 1.5 మీటర్ పొడవు ఎత్తు ఉందన్నమాట. ఇంత పవర్ఫుల్ ఎంపైర్ కూడా కొలాప్స్ అయిపోయిందంటే ఇప్పుడు కమాయి ఎంపైర్ అనేది ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కంబోడియా అనమాట. ఇది ఆల్మోస్ట్ లావ్, థాయిలాండ్, వియత్నాం వరకు ఎక్స్పాండ్ అయింది. రాజ్ అనేవాడు హిందువే ఉండే, కానీ ఓవర్ ద టైం ఎంపైర్ డౌన్ఫాల్ అయిపోయి బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయి ఎంపైర్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ టెంపుల్ అనేది ఒక బుద్ధిస్ట్ టెంపుల్లా అయింది. ఇవాళ సో టైర్డ్, ఎందుకంటే ఇక్కడ ఎంత ఎండ ఉందంటే ఇప్పుడు టెంపరేచర్ అనేది 30 degrees ఉంది, కానీ హ్యూమిడ్ చాలా ఉంది. నేను ఈ షర్ట్ అనేది వేసుకున్నా, షర్ట్ అంతా పచ్చి అయిపోయింది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఏప్రిల్, మే, జూన్ టైంలో మాత్రం సచ్చినా రాకండి, ఎందుకంటే ఇక్కడ వేడికి తట్టుకోలేరు. ఇది వింటర్ టైం అయినా ఇంత వేడిగా ఉంది. మీరు సమ్మర్ టైంలో వస్తేనైతే అవుట్, అంతే ఫినిష్ అయిపోతారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము యాంకోర్ వాట్ సెంటర్లో. యూ కెన్ జూమ్ ఇన్ అండ్ ఇక్కడ ఉన్నాం అనమాట. ఇదంతా వాటర్ వే. ఇదొక 1.5 కిలోమీటర్, ఇదొక 1.5 కిలోమీటర్
అలా ఒక స్క్వేర్ ఉంటుంది. ఈ టెంపుల్ ఇదంతా కలిపి 400 ఎకరాలు. సో మనం నెక్స్ట్ ఇక్కడ నుండి ఐ థింక్ వీ నీడ్ టు గో టు 2 more temples. ఇదొకటి, ఇంకొకటి ఇటు సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది చూడాలి. దట్స్ ద టెంపుల్. ఆర్ యూ రెడీ టు గో దేర్ యోషి? ఆర్ యూ హంగ్రీ? ఆల్దో ఈ టెంపుల్ ఇంత గట్టిగా, ఇంత గ్రాండ్గా, ఇంత పెద్దగా కట్టినా ఇప్పుడు అంతా ఎరోడ్ అయిపోతుంది. 900 సంవత్సరాలు అయింది కదా. నేచర్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ వే టు రీక్లెయిమ్ వాట్ బిలాంగ్స్ టు ఇట్. సో అందుకే వాన, ఈ చెట్లు, ఇవంతా ఈ టెంపుల్ని బ్యాక్ రీక్లెయిమ్ చేస్తున్నాయి. అది విరిగిపోతున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి గుడి మొత్తంలో. అండ్ ఇక్కడ చూడండి వాల్ ఆర్ట్. అక్కడ ఒక ప్లాక్ ఉంది, దాన్ని చదువుదాం. ఇక్కడ చూడండి దేవుళ్ళు. ఇక్కడ చూస్తుంటే అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఒక చెక్కి ఉందన్నమాట. ఇది చూస్తే మీకు తెలుస్తుండొచ్చు, అది విష్ణుమూర్తి, ఇది తాబేలు, ఇది ఒక కొండ, అండ్ ఇది సముద్రం కింద అనుకుంటా. దాని గురించి ఇక్కడ రాసింది, ద చర్నింగ్ ఆఫ్ ద సీ ఆఫ్ మిల్క్, 88 devas holding the tail, 92 asuras holding the head. So the other side was devil and one side is gods or kings. So they were pulling, you see, one has the head side and the other side is the tail. వాల్ ఒక్కటి 48 మీటర్లు. ఇదంతా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పైన చూస్తే మీకు అప్పట్లో గుడి అంతా ఇలా ఈ చెక్కతో ఇలా కవర్ అయ్యేది. ఇది ఒక్కటి రీస్టోర్ అయింది. సో ఈ చెక్క వచ్చేసి ఇది టీక్ వుడ్. సో అక్కడ బొమ్మలు అన్నీ ఇలా ఉండేవి, గుడి అంతా చుట్టూ ఇలా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆ చెక్క అనేది లేదు. ఇట్స్ ప్రిటీ కూల్, హా? వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అటుపక్క ఉంది. ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనేది కొంచెము ఇలా మట్టి అదంతా ఉందన్నమాట. కానీ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే గడ్డి ఉంది, మట్టి ఉంది. యా, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్లో చెట్లు, అడవిలా ఉంది. వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయితే అదైతే అది ఫ్రంట్. ఆడనైతే ఇట్లా ఓపెన్ ల్యాండ్, అసలు ఒక్క చెట్టు లేదు. 1 కిలోమీటర్ వరకు ఎండలో నడుచుకుంటూ రావాలి. ఇక్కడైతే కొంచెం షేడ్, ఎండ తక్కువ ఉంది, ఇంకా చెట్లు ఉన్నాయి. బాగుంది ఇక్కడ ఎంట్రన్స్, కొంచెం బాగుంది అనమాట. ఇది చాలా కూల్, ఎందుకంటే వీళ్ళ మోటార్ బైక్స్ వెనకాల ఇలా ఒకటి అతికించి రిక్షాలా తయారు చేశారు అన్ని బైక్స్కి. బాక్సర్ ఇండియా, యా, దిస్ ఈజ్ అన్ ఇండియన్ బ్రాండ్. అండ్ వెనకాల అటాచ్ చేసి అలా టుక్ టుక్ లాగా చేశారు. ఇప్పుడు మనం బయాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఫేమస్ ఎందుకంటే ఇలాంటి అక్కడ చూసారా ఫేస్ ఉంటుందంట గోపురానికి, దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనము వచ్చేసాం టెంపుల్కి. ఇది బయాన్ టెంపుల్. 4 తలకాయలు ఉన్నాయి. So he stores it in his neck like this. Yeah. You know, when he gets some more food, he keeps eating. ఈ బయాన్ టెంపుల్ కొంచెం చిన్నదైనా ఇది చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ టెంపుల్కి గోపురాలు ఏవైతున్నాయి దానికి తలలు ఉంటాయి అన్నమాట. 4 తలలు. అక్కడ ఒక గోపురం ఉంది, ఇక్కడ గోపురం, చాలా గోపురాలకు అలా తలలు ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ గోపురం లోపలికి వెళ్దాము. ఇలా వెళ్ళాలి. ఇట్స్ స్టింకీ. ఇక్కడ బ్యాట్స్ ఉన్నట్టున్నాయి, అందుకే ఇదంతా కంపడుతుంది. అండ్ అక్కడ ఒక శివలింగం, అక్కడ శివలింగం ఉంది, చూడండి. అండ్ ఇక్కడ కూడా ఒక లింగం ఉండాలి, కానీ లింగాన్ని తీసేశారు పైనుంచి. ఇదైతే క్లియర్గా లింగము, కాకపోతే లింగాన్ని పైన తీసేశారు. ఈ శివలింగం అయితే మొత్తం విరిగిపోయింది, అంటే విరగొట్టారు. అండ్ ఇక్కడ శివలింగానికి ఎదురుగానే ఒక బుద్ధుడు ఉన్నాడు. కానీ ఇక్కడ వెళ్తే అక్కడ ఒక శివలింగం ఇంకా అలానే ఉంది, బాగానే ఉంది. ఇప్పటివరకు చూసిన వాటిల్లో
ఇప్పటి వరకు చూసిన దాంట్లో అదొక్క శివలింగం ఒక్కటి చాలా బాగుందన్నమాట. ఈసారి వేరే వెహికల్ తీసుకున్నాము. ఈ టెంపుల్ దగ్గర చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. టుక్ టుక్స్ కన్నా ఈ వెహికల్ చాలా బాగుంది. చాలా లెగ్ స్పేస్ ఉంది, బాగుంది అన్నమాట ఈ రైడ్. సో వీఆర్ ట్రైంగ్ టు డూ సమ్ షాపింగ్. ఈ స్టోర్లో కొంచెం షాపింగ్ చేస్తున్నాము. అండ్ మీకు కంబోడియా ఫ్లాగ్ చూపిస్తా. సో దిస్ ఈజ్ ద కంబోడియన్ ఫ్లాగ్. రెడ్, బ్లూ, ఇంకా మధ్యలో యాంకోర్ వాట్. ట్రై. ఇప్పుడు మనం ఉన్నాము టాప్ రౌండ్ టెంపుల్లో. సో దిస్ టెంపుల్ ఈజ్ బీన్ రెనోవేటెడ్ అండర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ కంబోడియన్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఈ టెంపుల్ని రెనోవేషన్ చేస్తున్నారన్నమాట. సో ఈ టెంపుల్ దేనికి పాపులర్ అంటే టూమ్ రైడర్ గేమ్లో ఇంకా మూవీలో అనుకుంటా ఇలాంటి టెంపుల్స్ అనేవి చాలా ఉంటాయి గేమ్ ప్లేలో. ఎస్, ఇట్స్ నాట్ టెంపుల్ రన్. ఇట్స్ నాట్ టెంపుల్ రన్ యూషి, ఇట్స్ టూమ్ రైడర్. ఇట్స్ ద యాంజెలినా జూలీ ఆర్ సమ్వన్స్ మూవీ. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే టెంపుల్ అంతా శిథిలావస్థి. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ టెంపుల్ని కాపాడేది చెట్లు అనమాట. చెట్లన్నీ ఈ టెంపుల్ని గట్టిగా పట్టుకొని ఆ టెంపుల్ ఇంకా అలానే ఇంటాక్ట్ ఉంది. చెట్టు అనేది టెంపుల్ పైన అలా పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయంట. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఈ టెంపుల్స్ని, ఇలా ఉన్న టెంపుల్ని ఇలా రెనోవేట్ చేశారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ టెంపుల్స్ని అన్నిటినీ బాగా చేస్తున్నాయి అనమాట. ఈ యాంకోర్ వాట్ ఏరియాలో సియామ్ రేప్లో ఉన్న టెంపుల్స్ని మనం ఇప్పుడు వెళ్ళి ఆ టెంపుల్ని చెక్ చేద్దాం. లుక్స్ లైక్ ఈ టెంపుల్ వచ్చేసి ఒక స్వాంప్లో కట్టినట్టుంది. మళ్ళీ ఆ వాటర్ వేస్ అక్కడ ఉన్నాయి, ఇక్కడనేమో ఇది ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. ఒక స్వాంప్లో కట్టినట్టుంది. చెట్లు అన్నీ చూసారా. ఈ టెంపుల్లోనైతే చాలా వరకు రాళ్ళు అవన్నీ ఇలా మాస్ ఇంకా చెట్లతో కప్పుకుపోయినాయి. ఇక్కడ చూడండి ఈ రాళ్ళన్నీ విరిగిపోయాయి కదా. ఈ కాస్వే దగ్గర, ఈ ఎంట్రీ దగ్గర ఇక్కడంతా మాస్ ఉంది. ఇప్పటి వరకు చూసిన టెంపుల్లలో ఈ టెంపుల్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మెయిన్లీ ఎందుకంటే ఇదంతా ఇరిగిపోయిన గ్రీన్ కలర్ మాస్ వచ్చి చెట్లు పెరుగుతున్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. చెట్టుది రూట్ ఇలా దీని లోపలికి వెళ్ళింది, కింద దీని లోపలికి వెళ్ళి బండలన్నీ ఇరగొట్టేసింది. చూసారా చెట్టు అలా పోతూ ఉంది. సో అందుకే ఈ టెంపుల్ నాకు చాలా నచ్చింది. ఈ టెంపుల్ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ టెంపుల్కి చూడండి చెట్టు ఎలా పెరిగిందో, భలే పెరిగింది చెట్టు. అలా ఒక 40 మీటర్ల పైకి వెళ్ళిపోయింది చెట్టు. This is an example of nature taking over. This huge tree just decided to grow on this wall. ఇది చూడండి అసలు ఈ చెట్టు రూట్స్ అనేవి ఈ రాళ్ళని అలా పట్టుకొని భూమిలో కిందికి వెళ్ళాయి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఈ ఒక్కొక్క చెట్టు వచ్చేసి 300 నుంచి 400 సంవత్సరాల పురాతనమైనవి.
ఈ టెంపుల్ అంతా అలానే ఉంది. చెట్లు పెరిగి ఇక చూసారా రూట్స్ అన్నీ ఇలా పెరిగి ఇరగొట్టేసాయి మొత్తం. వావ్, చెట్టు ఇక్కడ పెరిగింది. మనం ఒక హార్స్ రైడింగ్కి వచ్చిండే అనమాట. టెంపుల్స్ అన్ని చూసాక కొంచెంసేపు ఖాళీ ఉన్నామంటే ఒక హార్స్ రైడింగ్కి వచ్చిండే. ఇక్కడ మంచి వెదర్, ఒక స్టేబుల్ ఉంది వాళ్ళ దగ్గర. హార్స్ స్టేబుల్లో చాలా హార్సెస్ ఉన్నాయి. సో మనం హార్స్ రైడింగ్ చేస్తున్నాం. ఒక గంటన్నర ఉంది, గంటన్నర తిప్పుతారనమాట విలేజ్ అంతా సీఎం రేపులో. నా హార్స్ పేరు వచ్చేసి పాపాయ్, ఇవాళ హార్స్ పేరు అలాడిన్. వాన పడేలా ఉంది, వాన పడితే ఏందో మన పరిస్థితి. సో ఈ పాత్ అనేది ఇలా టెంపుల్స్లో నుండి ఫారెస్ట్లో నుండి వెళ్తూ ఉంటుంది. సో నా హార్స్ని ఇంకా నేనే తీసుకెళ్తున్నా. ఇవాళ హార్స్ అక్కడ ముందట వెళ్తుంది. మేబీ మీకు కొన్ని బేసిక్స్ ఇస్తాను. సో ఈ తాడు ఏదైతే ఉంది, ఈ తాడుని మనము లెఫ్ట్ సైడ్ గుంజితే లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ గుంజితే రైట్ సైడ్ వెళ్తుంది. తాడుని కొంచెం వెనకలకి లాగితే ఆగిపోతుంది. కాలుతోని కొంచెం ఇలా నార్మల్గా ట్యాప్ చేస్తే కడుపు దగ్గర కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. కానీ మ్యాక్సిమం హార్సెస్ అయితే ముందట్టున్న దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాయి అనమాట. ఇప్పుడు కొంచెం రోడ్ పైకి ఎక్కుతున్నాము, భయం వేస్తుంది. గుడ్ గుడ్, ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మనమైతే లిటరల్లీ రోడ్లు క్రాస్ చేస్తున్నాం. రైడ్ అయితే చాలా బాగుంది. విలేజెస్లో నుండి మెయిన్ రోడ్ల మీద నుంచి మనమే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనము విలేజెస్కి ఎంటర్ అవుతున్నాం. దాని తర్వాత కొన్ని రైస్ ఫీల్డ్స్ ఉంటాయి. రైస్ ఫీల్డ్స్లో కూడా ఈ గుర్రాలను తీసుకుని వెళ్తాం. రోజంతా గుడిలో ఆ టెంపుల్లో తిరిగాక చాలా అలసిపోయిండే. కొంచెం ఈ హార్స్ రైడింగ్ చేస్తే కొంచెం రిలాక్సింగ్ ఉంటుందని ఈవినింగ్ ఇదొక టూర్ బుక్ చేసింది అనమాట. టూర్ కాదు, నార్మల్గా ఒక ప్లేస్ దొరికితే అక్కడ రెంట్ తీసుకుంటే. వాట్ ఈస్ ఇట్? ఓ మై హార్స్ డజంట్ లైక్ టు గో త్రూ ద పడల్స్. అక్కడ వెనకాల బురద ఉంటే దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళట్లేదు. హలో, కానీ మీరు ఒకవేళ ఇక్కడ సెప్టెంబర్ అలా టైంలో వచ్చారనుకోండి, ఇక్కడ వానలకు అయితే అసలు బయటికి వెళ్ళలేరు. రోజంతా వాన పడుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద రివర్స్ ఉంటాయి అన్నమాట కంబోడియాలో. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి హ్యాపీ హార్స్ ర్యాంచ్ ఫార్మ్. సో వీళ్ళ దగ్గర చాలా బాగా హార్సెస్ ఉన్నాయి. ఎస్, వీళ్ళు ఏమంటారు అంటే కోవిడ్కి ముందు వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 40 గుర్రాలు ఉండేవి. దాని తర్వాత బిజినెస్ అంత నడవక 30 వరకు అమ్మేసారు. ఇప్పుడు ఓన్లీ 10 వాటితోనే నడిపిస్తున్నారు. అంతకన్నా ముందు చాలా బాగా నడిచేవంట. సో ఇప్పుడు మనం ఫార్మ్స్కి ఎంటర్ అయినాము. ఇక్కడ ఒక లోటస్ ఫామ్ లాగా ఉంది, అన్ని లోటస్లు పెంచుతున్నారు. అండ్ అక్కడ రైస్ ఫీల్డ్ ఉంది అటు ఎదురుగా, అదంతా రైస్ ఫీల్డ్. ఓ దేస్ రెయిన్బో. అటు వెనకాల వాన పడుతున్నట్టుంది. అక్కడ సన్సెట్ అవుతుంది కాబట్టి వెనకాల రెయిన్బో వచ్చింది. ఇక్కడ ఆపాడు మన గైడ్. అక్కడ లోటస్ ఉంది ఒకటి, లోటస్ని తీసుకొస్తున్నాడు. సో ఇవి ఇక్కడ రెస్ట్ చేసుకుంటున్నాను. సో లోటస్ అది. సో యూ ఓపెనింగ్ ఇట్? No, I make it by hand. Does the horse go back? Yeah, you open the lotus, Yeah. huh? Wow. And good smell. You can Yeah. smell it. Yeah. You can smell. How smell is it? Very good. Yeah. ఇది లోటస్, ఇదేమో మ్యాంగో చెట్టు. సో ఈ రైడ్ చేస్తుంటే మనము లోకల్ విలేజెస్ నుండి ఎలా ఉంటుందో అంతా చూడొచ్చు అనమాట. అరటిపళ్ళు చాలా బాగుంది రైడ్ అయితే. చాలా బాగుంది. మనం సిటీలో వెళ్తే నార్మల్ టూరిస్ట్ ఏరియాలలోనే నడుస్తుంటాము. కానీ ఈ టూర్ అయితే లోకల్ చిన్న చిన్న ఇల్లులలో విలేజెస్ నుండి, ఫార్మ్స్ నుండి, పాండ్స్ అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. Scary, huh? Is with all these horses. So మనం బ్యాక్ టు ర్యాంచ్కి వచ్చేసాము. And there is this puppy. His name is Molly and he's a 1 month old. And the horse is going back to his stable. That horse just want to go back, you know. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చింది. దీని పేరు సాంబా. ఇది కంబోడియాలోనే ఉంది. ఒక ఆరెంజ్ జ్యూస్, ఇది స్ప్రింగ్ రోల్స్ చూడండి.
అక్కడ చూసినా వీళ్ళ సిగ్నేచర్ టెంపుల్స్ బొమ్మలు ఉన్నాయి. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ కర్రీ. ఇది కమాయి రెడ్ కర్రీ రైస్. ఇది లాక్ మాక్. సియామ్ రేప్లో ఒక 7-Elevenకి వచ్చింది, అక్కడ ఇది దొరికింది, ద ఒరిజినల్ రెడ్ బుల్. ఇది చూసారా, దిస్ ఈస్ ద ఒరిజినల్ రెడ్ బుల్. ఇట్ ఈస్ ఫ్రమ్ థాయిలాండ్, ఐ థింక్ ఆస్ట్రియన్ ఆర్ అమెరికన్. ఇక్కడ చూసి అందరు తాగేది చూసి దాన్ని రెడ్ బుల్గా మార్చాడు.